హీరోలని పక్కన పెడితే మధ్య శ్రేణి హీరోల మధ్య పోటీ ఇప్పుడు తీవ్రంగా ఉంది. ఈ టైర్ లో చాలా మంది హీరోలు పోటీ పడుతూ ఉండడంతో ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలనేది తెలియడం లేదు. ఈ జోన్ లో ఇద్దరు హీరోలు మాత్రం కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఒకరు నాని అయితే మరొకరు శర్వానంద్. రీచ్ పరంగా నాని మార్కెట్ శర్వానంద్ కంటే ఎక్కువే, కానీ శతమానం భవతితో శర్వానంద్ కూడా తన స్థాయి పెంచుకున్నాడు. ఇద్దరి సినిమాలు 3 వారాల వ్యవధిలో రిలీజ్ అయిన నేపథ్యంలో ఎవరి బలాలేమిటో, ఇద్దరిలో ఎవరిది పైచేయో అని విశ్లేషించుకుంటే శతమానం భవతి పూర్తిగా టీం వర్క్. అందులో శర్వానంద్ ఒక క్యారెక్టరే తప్ప అతని వల్ల సినిమాకి యాడ్ అయింది ఏమీ లేదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా రిజల్ట్ లో అంత మార్పు ఉండేది కాదు. నేను లోకల్ విషయానికి వస్తే సర్వం నానినే. నాని లేకపోతే ఈ సినిమా లేదని అంతా కితాబిస్తున్నారు. ఏ హీరో స్టామినా అయినా తెలిసేది అతని సినిమాలకి వచ్చిన తొలి రోజు కలెక్షన్లతోనే. శతమానం భవతి తొలి రోజు వసూళ్లు 3 కోట్ల స్థాయిలో వస్తే నేను లోకల్ 4.5 కోట్లకి పైగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్జించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా నాని ఎక్కడో ఉన్నాడు. నేను లోకల్ సినిమాకి 20 కోట్ల బిజినెస్ జరిగితే శతమానం భవతికి అందులో సగం కూడా రాలేదు. సో ప్రస్తుతానికి ఈ ఇద్దరిలో నానినే టాప్.